రక్షాబంధన్ చేస్తుండ్రు. మహిళా దినోత్సవం 8వ తేదీన సందర్భంలో గౌరవోత్సవాలు నిర్వహిస్తూ మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు సంజయ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా మహిళా సర్పంచులు సింగం అరుణ గారు, హైదరాబాద్ సర్పంచ్ గారిని వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారిని, సింగిల్డో చైర్మన్ మైపాల్ రెడ్డి గారిని మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారిని, అధ్యక్షులు బాలముకుందం గారికి, వేదికపై ఉన్నటువంటి అర్బన్ రూరల్ మండలాల ప్రజా ప్రతినిధులకు, అదేవిధంగా నాయకులకు, పార్టీ కార్యవర్గానికి, అంగన్వాడీ సిడిపి వాళ్ళకు, సూపర్వైజర్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తర్వాత సింగం అరుణ గారు లక్ష్మీపూర్ గారు
నీలిమల మోపల్లి అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ ఆయాలు శారద గుమ్మపేట. జిల్లా అధ్యక్షురాలు రమ్య గారు, రేవణ రమ్య గారు. శిరీష మొగపల్లి. తరూరు మహిళలు వేదికపైకి రావాలి. తీసుకొని మహిళా సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. దేనికైనా ఒక ఇంటి ఎక్కువగా ఒక మహిళ బాధ్యత తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది తన అనుభవంలో తెలుసుకొని అనుభవంగా ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ఆ మహిళ ఇంటి పేరుగా ఈ మహిళ పేరు మీదనే ఇస్తారు. ఇదే కాకుండా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుని మహిళల అభ్యున్నతి కోసం మహిళలకు ఇబ్బంది కాకుండా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. ఈనాడు ఇక్కడికి వెళ్ళిన మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రతి దాంట్లో మహిళలకు అవకాశాలు ఇస్తూ మరి ఇక్కడ ఉన్న మహిళలు మనం వారు ముందుండి మగవారికి ధీటుగా వారు కూడా రాజకీయాలు అయితేనేమి ఏ కార్యక్రమాలలో కూడా వారు ముందుండాలి. మరి కేసీఆర్ గారు కూడా 9 మంది అక్క చెల్లెళ్ళు వారు ఆడపిల్లల బాధలు ఏదున్నా వారికి చిన్నప్పటి నుంచి చాలా తెలుసు. ఎందుకంటే ప్రతి రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం వారికి రాఖీ కట్టడం మనం అన్ని అంటే ప్రతి కుటుంబంలో ఒక అక్క చెల్లెలు ఏ విధంగా మనం గౌరవించుకుంటాం అలా ఉండాలి. గవర్నమెంట్ పరంగా కూడా ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఏదైతే ప్రసూతి కార్యక్రమం టైంలో కానివ్వండి, హాస్పిటళ్లలో కానివ్వండి, మరి ప్రభుత్వం నేరుగా ఇంటికి వెళ్ళే విధంగా మరి అభివృద్ధి ఆ రకంగా చేయడం మరి పూర్తిగా దీనిపై గౌరవ శాసనసభ్యులు గారు కూడా వారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ 3 రోజుల పాటు ఘనంగా మహిళల పట్ల మనం చేయాలి అనే ఒక ఆలోచన నిజంగా ఈనాడు గవర్నమెంట్ కూడా చేయలే. ఒక్కరోజు ఏదో మహిళా దినోత్సవాన్ని చేసుకోవడం చూసినాం. కానీ ఈ ప్రభుత్వం లాంఛనంగా 3 రోజుల పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులకు వారు చెప్పడం మరి ఇందాక రాజకీయాలు చేసుకొని మరి ఇప్పుడు మన జగిత్యాలకు రావడం మరి రేపు ఎల్లు కూడా ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి ఇట్లాంటి ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ మరొకసారి మనలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. సామాజికంగా 50% ఉన్న మహిళలను రాజకీయంగా ఆర్థికంగా వారిని పురుషులతో సమానంగా ఉంచాలనే దృక్పథంతో అనేక అవకాశాలను ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో రాజకీయంగా స్థానిక సంస్థల పదవుల్లో కేవలం 33% ఉన్న రిజర్వేషన్ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ పెంచారు. కారణం ఏంటంటే మహిళలు రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకత్వం వహిస్తే మహిళల యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడాలనే ఆలోచనతో అనేక మంది ఇలా గ్రామాల లోపల ప్రజాప్రతినిధులు అందరూ 50% అయి మనల్ని పరిపాలన చేస్తున్న సంగతి మనందరూ తెలుసు. ఒక మహిళ రాజకీయ నాయకురాలు అయితే ఎట్లా ఉంటుంది అనేది మన గ్రామాల్లో ఈనాడు చూస్తూ ఉన్నాం, ఎలా అభివృద్ధి జరుగుతూ ఉందో. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు గురించి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ చైర్మన్ చెప్తారు. మనకు తెలియని విషయం కాదు. కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టే కానీ ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుపోయి మహిళలను ఈ రాష్ట్రంలో ఒక శక్తివంతమైన మహిళగా పురుషులకు నీట్గా ఒక మహిళను పెంచే విధంగా వారు చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతించాలి. రాబోయే కాలంలో ఈ కేసీఆర్ గారికి అండగా మనం ఉందాం. మహిళా సంక్షేమ కార్యక్రమాలు మహిళా దినోత్సవం జరపాలని మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ జగిత్యాల అర్బన్ రూరల్ మండలికి సంబంధించిన మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు గౌరవ శాసనసభ్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లేదు ప్రతి ఒక్క మహిళ ఒక శక్తి. స్త్రీ లేనిదే ఏమీ లేదు, అంతా శూన్యం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి పథకంలో
మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ పథకాన్ని చూసినా కూడా గతంకు ఇప్పటికి పోల్చుకుంటే గతంలో కళ్యాణ లక్ష్మి పథకం లేదు. ఈరోజు ఆడపిల్లలు వారి కుటుంబం కష్టాల పాల్గొవద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మిగా ఒక మేరమాన గతంగా ఈరోజు 1,110,000 ఇస్తుంది. అదేవిధంగా పెళ్ళైన తర్వాత మరి వారి అమ్మాయికి పిల్లలు అయితే ఈరోజు వేరే దవాఖానాల్లో అయితే దాదాపు 25,000 బిల్లు ఇస్తారు. ఆ విధంగా ఖర్చు రావద్దు అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో గైనకాలజిస్టులు అదేవిధంగా వేరే డాక్టర్లు 32 మంది ఉన్నారు. ఆ విధంగా వారికి ఉచితంగా డెలివరీ చేసి అబ్బాయికి 12,000 అమ్మాయికి 13,000 ఇచ్చి తల్లిగారింటిగా నుంచి అత్తగారింటికి సాగనంపే విధంగా ఈరోజు కేసీఆర్ కిట్ పథకం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆశాలు ఏఎన్ఎంలు కూడా కరోనాను కట్టడి చేయగలిగినామంటే నిజంగా కూడా మీ అందరి కృషి, ముఖ్యంగా ఆశా ఏఎన్ఎంల వారందరి కృషి అని చెప్పేసి నేను అభినందనిస్తున్నా. కాబట్టి ఈరోజు మీ అందరికీ గౌరవంగా గౌరవ వేతనం పిఆర్సీ కూడా ఇచ్చారు. ఇటు అంగన్వాడీలకు ఇప్పుడు 13,500 వేసారు, ఆయాలకు వేసారు. ఏంటి ఆశా వర్కర్లు కూడా తెలంగాణలోని మహిళా ఆడపడుచులు వారి కుటుంబ పోషణ వారికి భారం కావద్దు, ఇళ్ళు తిరిగి అందరూ బాగుండాలని చూసే మీ అందరికి కూడా బాగుండాలి, ఆర్థికంగా కుటుంబంలో ఒక గౌరవం ఉండాలని చెప్పేసి ఈరోజు CCCAలకు కూడా మీతో పాటుగా పిఆర్సీ ఇచ్చి 3,900 గౌరవంగా గౌరవ వేతనం ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వానికి తేడా మేము ఎప్పుడు రావాలంతా కూడా మీకు తెలుసు. కాబట్టి ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదో ఊరికే స్పీచ్లు ఇచ్చి ఊరికే ఏదో సంబరాలు చేసుకోవడం సంబరాలు కాదు. నిజంగా సేవ చేసే సేవకులను గుర్తించి జైత్యాల జిల్లాలో కావచ్చు, మా జైత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులు మేమందరం కలిసి వారి మార్గదర్శకాల్లో మీ ఆ సేవలకు తగినంత గుర్తింపించి సన్మానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన మా ప్రజాప్రతినిధులు, అర్బన్ రూరల్ మండల ప్రజాప్రతినిధులు అన్న సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. చాలా లేట్ అయింది, అందరూ భావించద్దు. మీరు అందరూ కూడా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. వాటి విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ముఖ్య నాయకులే కాబట్టి, చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి బీడీపీ చంద్రు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి, మీకు తెలుసు. ఇప్పటికే కూడా మా నాయకులు మాట్లాడుతూ చెప్పారు. దీంతో పాటుగా ఈ వారోత్సవాల సందర్భంలో ఇక్కడ వేదిక మీద ఉన్న వేదిక, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, వేదిక పైన ఉన్న మా నాయకులందరినీ కూడా గౌరవ యువ నాయకుడు, గౌరవ మంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాకుండా గ్రామాన వాడలో కూడా మన మహిళల పట్ల కొన్ని దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని అవమానించే విధంగా జరుగుతుంది, గృహహింస జరుగుతుంది, వరకట్నంపై ఇబ్బందులు అవుతున్నాయి. వీటన్నింటినీ కూడా మరి ఎలా తట్టుకోవాలి, ఏ రకమైన మనం చేయపాటుగా ఎట్లా తీయాలో మనం మండల స్థాయిలో ఒక అంటే మేము సెలెక్షన్ చేయలేదు, మీ అధికారులకు చెప్పడం ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ మీద చేసే వాళ్ళని సెలెక్ట్ చేయమని, ఎక్కువ డెలివరీ ప్రస్తుతులు కానీ ఎక్కువ గర్భిణులకు చూసుకుంటున్న వాళ్ళని చేయమని చెప్పడం, మిగతా వాళ్ళు చేయడం కాదు చెప్పడం. అట్లనే మీరు కూడా గ్రామాన మన సేవ చేస్తున్న మన ఆశ్రమాలకు కావచ్చు, అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఆయమ్మలకు, ఏఎన్ఎంలకు, మన గ్రామ కార్యదర్శికి, పారిశుద్ధ కార్మికులకు, గ్రామాన మహిళా మనులందరూ కూడా, అదేవిధంగా గ్రామాలలో కొంతమంది సేవా కార్యక్రమాలు చేసే మన మహిళా మనులు వాళ్ళకు కూడా మనం 8వ తేదీ నాడు గ్రామాల చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈ సభాముఖంగా ఆ వేదిక పైన వేదిక ముందున్న నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. జైత్యాల
పట్టణం పెట్టుకుంటే ఇవాళ ఎట్లుంది, ఒకనాటి పరిస్థితి ఏంది ఇవాళ లేదు. మీరే చూడండి, ఎటు చూసినా రోడ్లు పెద్దగా అవుతున్నాయి. మంచినీళ్ళ కోసం ఎక్కడికెక్కడ నల్ల పైప్ లైన్లు, కొత్త కొత్త ట్యాంకులు, గ్రామాన పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ వస్తుంది, బ్రహ్మాండమైన పెద్ద హాస్పిటల్ కడుతున్నాం. నర్సింగ్ కాలేజ్ అయింది, ఎంతో మంది నర్సింగ్ వైద్యం చేసే పిల్లలు చదువుతున్నారు. సర్కారు దాంట్లో 100 మంది డాక్టర్లు, ఇప్పుడు 100 మంది. ఈ డాక్టర్ లేదన్నది లేదు. ఓ కాలంలో డాక్టర్ ఉంటాడని చెప్పి నేను రోజు వింటూ సర్కారు దవాఖాని చెప్పి మాటలు వాడదు. కానీ అలా పరిస్థితి లేదు. మీరు పోవాలి, ఇంకా కొత్త దవాఖాన అవుతుంది. ఒక్క 3 నెలల్లో మనం పోదాం బిడ్డ సర్కారు దవాఖానని చెప్పి పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చింది, ఇంకా వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సర్కారు వాళ్ళంటే ఏం పరిస్థితి ఉంటే నేను ఊరే అమ్మా సర్కారు పడికనే పరిస్థితి ఉంటే మేము కూడా సర్కారు పడికనే పరిస్థితి కూడా రేపు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఊరూరా వాళ్ళ పరిస్థితి ఏముంటుండే, ఒక్క రూపాయి రాకపో. ఒంటరి మహిళలకు పింఛన్ 2016 ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ గర్వంగా చెప్తున్నాం, మీరందరూ కూడా కొత్త గొప్ప అంత నాయకురాలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్త గొప్ప నాయకురాలు ఇచ్చిన మహిళా సంఘ నాయకురాలు ఎక్కడన్నా ఎవరైనా బీడీ పింఛన్ ఉండిన అడుగు. జగిత్యాల నియోజకవర్గంలో 22,000 కుటుంబాలకు మనం 2016 కూడా బీడీ పింఛన్ వస్తాం. ఎక్కడ కూడా ఏ నాడు కూడా లేదు. ఈ రకంగా మన తెలంగాణను బంగారు తెలంగాణ చేసే కార్యక్రమం చేశాం. మరి బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎక్కించారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తే 1,110 ఇస్తే 2 తులాల బంగారం వస్తలేదా తల్లిగా నేను అడుగుతాను కదా. బంగారు తెలంగాణ ఇవాళ బీడీ కార్మికులకు ఇచ్చిన పింఛన్ అదనంగా ఇస్తున్నాం. రోడ్డు హాస్పిటల్కుంటే 22,000 కుటుంబాలకు మనిషికో 3 తులాల బంగారం జగన్ అవుతుందా లేదా నేను ఇవాళ అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి దాంట్లో ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, దీంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మరి మీ అందరి ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. తప్పకుండా మేమందరం కూడా మీకు సేవకుల్లాగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి గ్రామాలు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మా నాయకులకు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మేము ముందున్న నాయకులు కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.